శివో అభిషేక ప్రియ అంటారంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిన నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణుడి జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడవుతాడు, మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. శివుని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాము. ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు, ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం, ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి, చెరుకు రసం దుఃఖనాశనం, ఆకర్షణ, తేన తేజోవృద్ధి, భస్మజలం మహాపాపహరణం, సుగంధోదకం పుత్రలాభం, పుష్పోదకం భూలాభం, బిల్వజలం భోగభాగ్యాలు, నువ్వుల నూనె అపమృత్యుహరణం, రుద్రాక్షోదకం మహా ఐశ్వర్యం, సువర్ణజలం దరిద్రనాశనం, అన్నాభిషేకం సుఖజీవనం, ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి, నారికేల జలంతో అభిషేకం సర్వసంపద వృద్ధి, ఖర్జూర రసం శత్రునాశనం, దుర్వోదకం ద్రవ్యప్రాప్తి, ధవలోదకం శివ సాన్నిధ్యం, గంగోదకం సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి, కస్తూరి జలం చక్రవర్తిత్వం, నేరేడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి, నవరత్న జలం ధాన్యగృహ ప్రాప్తి, మామిడి పండు రసం దీర్ఘవ్యాధి నాశనం, పసుపు కుంకుమ మంగళప్రదం, విభూతి కోటి రెట్లం ఫలితము. విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేక ప్రియ వీడియో నచ్చితే తప్పకుండా లైక్